దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యాన్ని తరిమి కొట్టేందుకు కంటికి రెప్పల సరిహద్దులను కాపాడుకున్నటువంటి జవాన్లకు ఈరోజు గ్రామాల్లో మాత్రం భద్రత కరువైంది. ఐటీబీపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడు ఇంటికొచ్చిన కష్టం ఈరోజు ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. భార్య తండ్రి మీద దాడి జరిగినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సరిహద్దుల్లో శత్రుమోకలను తరిమి కొట్టేందుకు సాహసం చూపిస్తున్న ఒక జవాన్కి వచ్చిన కష్టం ఈరోజు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు వచ్చిన కష్టంపై మాజీ సైనికులంతా కూడా అండగా నిలిచారు. అసలు ఆయనకి ఏం కష్టం వచ్చింది, జిల్లా యంత్రాంగం ఆయనకు వచ్చిన కష్టంపై ఏ విధంగా స్పందించబోతుంది, జవాన్కు జరిగినటువంటి ఈ అన్యాయంపై యావత్ రెవెన్యూ యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా ఏ విధంగా వారి భాష నిలుస్తుంది ప్రశ్నలు వచ్చినటువంటి సమస్యలు ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఎటువంటి సమస్యతో ఈరోజు సరిహద్దుల్లో ఈరోజు పహారా కాస్తున్నావు, కంటికి రెప్పల సరిహద్దులో దేశ ప్రజలను కాపాడుతున్న ఒక సైనికుడు, ఈ సైనిక వర్దీలో ఈరోజు ఎస్పీ ఆఫీస్కి రావాల్సినటువంటి కష్టం ఏమొచ్చింది సార్? మా విలేజ్ ధనుపురంలో నాకు అన్యాయం జరిగింది సార్. నాకు మా భార్య మా నాన్నగారిని 11 మంది వ్యక్తులు మా ఊర్లో ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా తలపైన కడుపు పైన ఎక్కడ పడితే అక్కడ దారుణంగా కొట్టారు. ఈ విషయంపై మా భార్య మా నాన్నగారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను కమాండెంట్ మా సిఓ సార్కి లెటర్ పెట్టి నేను ఎమర్జెన్సీ లీవ్కి రావడం జరిగింది. ఎక్కడ మీరు డ్యూటీ చేస్తున్నారు? డ్యూటీ చేస్తున్న టైంలో ఈ సమాచారం మీకు తెలిసిన ఆ క్షణం భార్య తండ్రి ప్రాణాలతో ఉండే పరిస్థితి ఉందా ధనుపురంలో? లేదు సార్, లేదు. నేను చైనా బోర్డర్లో డ్యూటీ చేస్తున్నాను. నాకు కాల్ వచ్చింది సార్ ఇంటికాడ నుంచి. కాల్ రాగానే వీళ్ళు భయపడి మీరు రాకపోతే మేము చనిపోయే పొజిషన్లో ఉన్నామని చెప్తే నేను ఎమర్జెన్సీగా సార్కి చెప్పి ఎమర్జెన్సీగా లీవ్కి రావడం జరిగింది. సీఈఓకి చెప్పినంటే సీఈఓ గారు డిపార్ట్మెంట్ పరంగా లోకల్ పోలీస్కి వెళ్ళి ఇంటిమేట్ చేసి మీ భార్యకును తండ్రికి అంటే సెక్యూరిటీ కల్పించే చర్యలు ఏమైనా చేపట్టారు? చర్యలు లేదు సార్. మేము ఎస్పీ సార్తో వాళ్ళకి ఇమీడియట్ లెటర్ పంపిస్తామనేసి వాళ్ళు యాక్షన్ అక్కడైతే తీసుకున్నారు సార్. ఫర్దర్గా ఏంటంటే ఇక్కడ విలేజెస్ వచ్చేసరికి నాన్నగారు హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం మేము తిరగడం జరుగుతుంది. అలాగే ఈ విషయంపై మా కంప్లీట్ చేశారు. అక్కడ హిర్మన్ల స్టేషన్లో నా మీద బెదిరిస్తామని అక్కడ పోలీసులు చెప్పారంట. ఆ విషయంపై మా మిస్సెస్ మాట్లాడతారు. ఏ సమస్య ఈరోజు మీరు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి? సార్, మా ఇంటి ముందు ఆ వ్యక్తులు కంచి వేసి మమ్మల్ని 6 నెలలుగా 6-7 నెలలు అవుతుంది మానసికంగా చాలా హింసిస్తున్నారు. మాకు అక్కడ బతకాలని ఆశ కూడా మేము వదిలేసాం సార్. అది మెయిన్ మా ఊరు ప్రెసిడెంట్ దారప్ ఢిల్లీ వాళ్ళ రిలేషన్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మా చిత్రహింసలు గురి చేస్తున్నారు సార్. అంటే మీరు కట్టుకున్న ఇంటికి ఏం సంబంధం లేదు, కానీ మీ ముందున్నట్టు స్థలంకున్న కంచె ఈరోజు వివాదానికి ప్రధాన కారణమైందా? సార్, మా ఇంటి వరకు ఇప్పటి వరకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ విలేజ్ తరపు నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు సార్ మాకు. ముందు ఇప్పుడు ఏంటంటే ఇంటి ముందు కంచేసి 10 సంవత్సరాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంటి ముందు కంచేసి మాకు 10 లక్షలు 15 లక్షలు కావాలని డిమాండ్ చేశారు సార్. ఇదే విషయాన్ని మేము 6 నెలలుగా మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఇక్కడ దాన్ని ఎస్పీ ఆఫీస్ సార్ దగ్గరికి కూడా ఇదివరకే కంప్లీట్ పెట్టడం జరిగింది. కానీ మాకు న్యాయం రెవెన్యూ శాఖ తరపు నుండి ఎటువంటి న్యాయం జరిగిందా? ఈరోజు పోలీసుల వరకు మీకు వచ్చినట్టు సమస్య వెళ్ళాల్సిన పరిస్థితి సార్. రెవెన్యూ సార్ మన జాయింట్ కలెక్టర్ సార్ వచ్చి అది ఇంటి ముందు ఏదైతే ఫెన్సింగ్ చెప్పారో అది క్లియర్ చేయమని చెప్పారు. వాళ్ళ దౌర్జన్యంగా గోడ కూడా తీసి మొత్తం అంతా మాకు భయాందోళన గురి చేస్తున్నారు సార్. అంటే స్థలం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నమా, లేకపోతే డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, లేకుంటే ఈరోజు రాజకీయ పరమైన కక్షలు ఏమైనా మీ కుటుంబంపై ఆ గ్రామ పెద్దలు పండుతున్నారు? సార్, రాజకీయ పరంగా అయితే ఏం లేదు సార్. వాళ్ళని వాళ్ళు ఏదో రాజకీయ సపోర్ట్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మాకైతే ఓన్లీ డబ్బుల కోసమే వాళ్ళు చేస్తున్నారు సార్. అమౌంట్ కోసమే చేస్తున్నారు సార్. చూస్తే కనుక స్వగ్రామంలో 10 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్న ఇంటి ముందున్నటువంటి ఖాళీ స్థలాన్ని సెక్యూర్ చేసిన కారణంగా ఈరోజు గ్రామ పెద్దలు మాత్రం ఆ కుటుంబంపై కక్ష కట్టారు. ఆయన విధి నిర్వహణలో ఉన్న నేపథ్యంలో భార్య తండ్రి ఆ ఇంటిలో ఉంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఈరోజు ఆయన సెలవుపై రావడానికి కారణం భార్యని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఆ కంచె తీసేసి గోడ కట్టడానికి చూశారు సార్. ఆ గోడ కడుతుంటే నేను వీడియో తీశాను సార్. ఆ వీడియో తీస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు లోపలికి వచ్చేసారు సార్. నేను భయానికి మేడ మీదకి వెళ్ళిపోయి వీడియో తీశాను. దాంతో మా మామయ్య గారు కొట్టి లోపలికి వెళ్ళిపోయారు. అందరూ 13 మంది వెళ్ళారు లోపలికి. వెళ్ళి ఇంట్లో అన్నీ సామాన్లన్నీ విసిరేసి మా మామయ్యని కొట్టి మళ్ళీ బయటకు వచ్చారు. ఆ విషయంపై సీఏ గారి దగ్గరికి మేము వెళ్ళాము. వెళ్ళేటప్పటికీ ఆయన కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా మా హస్బెండ్ మీద, నా మీద, మా వదిన మీద, మా మామయ్య మీద అటెంప్ట్ మర్డర్ కేసు కడతానని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. అంటే దాడి జరిగింది ప్రెజెన్సీలో మీ ఆయన లేరు, లేకపోయినా ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు కడతానంటున్నారు. మా వదిన కూడా లేరు అప్పుడు.
ఆవిడ మీద కడతానంటున్నారు. మేమిద్దరమే ఉన్నాం సార్ ఆ టైంలో. నాకేం చేయాలో తెలియక నేను వీడియో తీశాను సార్. వీడియో తీస్తున్నందుకు కూడా నన్ను తిడుతున్నారు. చూస్తే కనుక ఈరోజు ఎస్పీని కలిశారు, మీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అలానే వచ్చాం సార్, న్యాయం జరుగుతుందనే ఇక్కడికి వచ్చాం సార్. చూస్తే కనుక కొడుకు ఇంటి మీదకి రాళ్ళతోటి కూడా విసర్జం జరిగింది సార్, ఆ వీడియో కూడా ఉంది. చూస్తే కనుక ఇద్దరు భార్య భర్తలు బిక్కుబిక్కుని జీవనం, వారికి అండగా నిలిచినట్టు తండ్రి ఉన్నారు. ఏం జరిగింది బాబాయ్? వాళ్ళు ఎన్నేళ్ళ నుండి ఆ ఊర్లో ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని ఎన్నాళ్ళైంది, ఇప్పుడు ఆ స్థలం కోసం ఎందుకు ఈ వివాదం నీ కొడుకు కోడల మీద? ఇల్లు కట్టి 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాలు ఆ జాగా గురించి ఎట్టి గొడవలు లేవు. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఇంటి మీద గొడవలు చేసి మనశ్శాంతి లేకుండా చేస్తారు. మన డబ్బులకి ఈ 5 లక్షలు 10 లక్షలు ఇస్తే డబ్బులు కావాలి వాళ్ళకి. డబ్బులు అయితే మా తగు క్లియర్ చేసేస్తామనేసి చూస్తాను. ఎందుకు డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఏమైనా తప్పుడు స్థలంలో కట్టారా, లేకపోతే గ్రామానికి సంబంధించింది ఇంకేతరదే? దౌర్జన్యంగా కట్టారని వాళ్ళు కట్టారు. దౌర్జన్యం కట్టారు వాళ్ళు అడ్డంగా కట్టేసి డబ్బులు డిమాండ్ చేస్తాండ్రు. అంటే ఇంటికి తావు లేకుండా చేసే పరిస్థితి కట్టే పరిస్థితి డబ్బులు డిమాండ్ చేస్తాండ్రు. చేసి మాకు చిత్ర హింసలు పెడతాండ్రు. 15 మంది వచ్చి ఈ పీక నొక్కేసి ఈ తల మీద కర్రతోటి కొట్టేసి చాలా రపాసు పెట్టి మేము బతకాలని లేదు, చచ్చిపోలేనే ఉంది. అంటే ఈరోజు పోలీసుల దగ్గర న్యాయం జరగలేదు, ఈ జిల్లా ఎస్పీని కలవడానికి వచ్చారు. ఇక్కడ మీ కష్టానికి తగినటువంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాము మా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాము. చూస్తే కనుక ఆ గ్రామస్తులు పెద్దలు మాత్రం ఈరోజు కుటుంబ కక్ష పూనారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం వీరందరికీ కూడాను పూర్తి స్థాయిలో బాసటగా ఆ కుటుంబాన్ని నిలిచేందుకు మాజీ సైనికులు కూడా ఉన్నారు. చూస్తే కనుక వారికి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యపై మీరు బాసటగా నిలవడం వెనక వారికి జరిగిన అన్యాయానికి ఎస్పీ గారు న్యాయం చేస్తారని భావిస్తున్నారు. ఎస్పీ గారు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. మా జవాన్ వెనుక మా శ్రీకాకుళం జిల్లా పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరము వచ్చాము. అవసరమైతే మా రాష్ట్ర పారామిలిటరీ అసోసియేషన్ కూడా ఉందండి, వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ మీద నేను చెప్పడం జరిగింది. మాకు ఎస్పీ ఆఫీస్కి వచ్చాం కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. జరగని ఏడల మా జవాన్ వెనక మేమందరము కలిసి పోరాడతాం. చూస్తే కనుక సైనికులకి ఈరోజు భద్రత కరువు అయింది, ఆ కుటుంబాలు నిర్భయంగా జీవించే పరిణామాలు లేవు అనడానికి శ్యామలరావు కుటుంబం జరిగినటువంటి అన్యాయం తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో శ్యామలరావు కుటుంబం, శ్యామలరావు గారు బార్డర్లో పనిచేస్తుంటే వాళ్ళ తండ్రి, భార్య, పిల్లలు ఏ విధంగా ఉంటారో మాకైతే ఎటువంటి సెక్యూరిటీ కనిపించడం లేదు ఆ గ్రామంలో. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఇష్యూ మీద నేను వెళ్ళాను. అప్పుడు కూడా ఆయన ప్లేస్ ఆక్రమించుకున్నారండి అన్యాయంగా. కావాలంటే మీ గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న ఎవరైనా సరే రెవెన్యూ వారు కానీ మాకు సరైన సహకారం ఇవ్వట్లేదు. అప్పుడు కూడా అదేవిధంగా ఆయన్ని బాధపెట్టి ఒక చిన్న ప్లేస్ తీసేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఆయన కట్టుకున్న ఇంటి మీద పడుతున్నారు. అలాంటప్పుడు మా జవాన్లకి రక్షణ కరువు అయిపోయిందండి గ్రామాల్లో. దీని మీద అక్కడ స్థానిక డిపార్ట్మెంటు, స్థానిక పోలీసు వారు, రెవెన్యూ వారు సరైన సహకారం అందిస్తారని మళ్ళీ మేము ఇక్కడ ఎస్పీ గ్రీవియన్స్కి రావడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. సరిహద్దుల్లో శత్రు సైన్యాన్ని వెన్నుల్లో వణుకు పుట్టించినటువంటి భారత సైనికులకి వారి స్వగ్రామంలోనే సెక్యూరిటీ లేనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం వెనుక జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పుడు అని అనుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తప్పుడువే అనుకుంటే అక్కడ స్థానిక నాయకులు మా జవాన్లకి అలరపెట్టడానికి పనిచేస్తున్నారు. మా జవాన్ అక్కడ స్థిమితంగా డ్యూటీ చేసుకోలేని పరిస్థితి. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, నా భార్య ఏమవుతుందో, నా తండ్రి ఏమవుతున్నాడో ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ వారిని కూడా కోరుతున్నాం, మా జవాన్లకి సరైన రక్షణ గ్రామాల్లో ఇవ్వాలి. పారామిలిటరీ జవాన్లకి ఇప్పుడు మా పారామిలిటరీ జవాన్లు ఎక్కడెక్కడో బార్డర్స్లో పనిచేస్తున్నారు. మేము రిటైరీస్ ఉన్నామంటే మేము ఆ గ్రామం వెళ్ళినా అక్కడ ఎక్కువ దౌర్జన్యాలు జరుగుతున్నాయని మేము వెళ్ళలేకపోతున్నాం. అందుకే ఈ పత్రికా ముఖంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం మా జవాన్లకి అంటే మా పారామిలిటరీ అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలాంటి కొన్ని ఉన్నాయండి పారామిలిటరీ ఫోర్సెస్. మా జవాన్లందరూ ఎక్కడో దూరాన్ని పనిచేస్తుంటారు, వాళ్ళ కుటుంబాలేమో గ్రామాల్లో ఉంటాయి. మరి ఇలాంటి దాడులు జరిగితే మేము ఎవరిని అడగాలి? గవర్నమెంట్నే అడగాలి. కాబట్టి మాకు రక్షణ కల్పించాలండి, మా జవాన్లందరికీ రక్షణ కల్పించాలి, తగినంత సాయం చేయాలని కోరుకుంటున్నామండి.
చూస్తే కనుక శ్యామలరావు కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం పారామిలిటరీ విశ్రాంతి ఉద్యోగులు కూడా బాసటగా నిలుస్తున్నారు. ఆ గ్రామంలో 10 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటామనుకున్నటువంటి ఆ జవాన్ కుటుంబాన్ని మాత్రం గ్రామ పెద్దలు చిత్రహింసలు పెడుతున్నారు. చివరాంకానికి ఇంటి ముందు ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నంలో అడ్డుకునేందుకు చేసినటువంటి ఆ భార్య చేసిన ప్రయత్నం మాత్రం ఇంట్లో దూరి తండ్రిని భార్యను కూడా కొట్టారు. ఈ విషయంపై మాత్రం విధి నిర్వహణలో ఉన్న శ్యామలరావుకి భారీ సమాచారం ఇవ్వడంతో సెలవు పెట్టి వచ్చిన ఆయన మాత్రం ఈరోజు ఎస్పీని ఆశ్రయించారు. మరి ఈ విషయంలో క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఆ దాడులపై సమగ్ర విచారణ జరిపించి శ్యామలరావు కుటుంబానికి ఒక పారామిలిటరీ జవాన్ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆయనకి ఎటువంటి భద్రత కల్పిస్తారనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.